ఏంటిది అనుకుంటున్నారా? మా సంత. అయినా పెయింట్ వేసే బకెట్లు మీ ఇంట్లోకి ఎందుకు? ఆల్రెడీ పెయింట్ ఉందిగా అనుకుంటున్నారా? అవును ఉంది. కాకపోతే వాడిన పెయింట్ బకెట్ని తీసుకున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? బకెట్ని వాటర్ పట్టుకొని ఇల్లు తుడవడానికి, కళ్ళు తుడవడానికి కాదు. దీంట్లో ఒక అద్భుతమైన ఐటమ్ ఉంది. అది చూపించాలంటే మా మామ రావాలి. తర్వాత మా ముఖ్య అతిథి వచ్చేసారు. ఇప్పుడు ముఖ్యమైన వస్తువుని తీయబోతున్నారు. ఓకే, దీని ఏమంటారు చెప్పమ్మా? ఇవి ఫిష్. నాకు కూడా తెలుసు. ఇట్స్ లైక్ ఫిష్ వేస్ట్ ఫర్ మనకి ఉపయోగపడే. దేనికి ఉపయోగపడితే చెప్పండి. ఇది ఫిష్, ఇది జగ్గేరి. జగ్గేరి అంటే తెలుసు కదా, బెల్లం. జగ్గేరి బెల్లం. మన సైడ్ అయితే ఇండియాలో అయితే మనకు గడ్డలు గడ్డలు దొరుకుతాయి. ఇక్కడ కొంచెం ప్యాకెట్ టైప్ లో ఉంటుంది అనమాట. ప్యాకెట్ టైప్ మళ్ళీ క్యూబ్స్ లో ఉన్నాయి. కొన్ని టైపు ప్యాకెట్ టైప్ ఉంటుంది. కొన్ని బాల్స్, కొన్ని క్యూబ్స్. బాల్స్, క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఇండియాలో అయితే మనం డైరెక్ట్ లూజ్ గానే దొరికేస్తాయి. ఇక్కడ దొరకవు కాబట్టి ఇది ఒక ఇండియన్ టెంపుల్ అంటున్నా, ఇండియన్ షాప్ లో దొరికింది. అది కూడా ఒక్కసారి దొరికింది. ఇట్స్ లైక్ మహాబీర్ ఏజెన్సీ. ఒక్కసారి దొరికింది. ఏంటంటే ఇప్పుడు ఈ వేస్టేజ్, ఈ చేప వేస్టేజ్ ఇది ఈక్వల్ రేషియోలో, అంటే ఇది 1 కిలో వేస్తే బెల్లం కూడా 1 కిలోనే వేయాలి, సమానంగా ఉండాలి. ఇది దేనికి యూస్ఫుల్ కూడా చెప్పాలి మామ. దీంట్లో ఇది ఫిష్ ఎమినో యాసిడ్ అంటే మనకు పొలానికి మొక్కలకు కానీ పూల చెట్లకు మనం కొన్ని కూరగాయలు వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మన ఇండియన్ స్టైల్లో మన ఇండియన్ ఫుడ్ వాడాలనుకుంటున్నాం కాబట్టి దానికి ఇది బాగా గ్రోతింగ్కు, కాయ పిందె కానీ ఏదైనా కానీ గ్రోతింగ్ లెవెల్స్ బాగుంటాయి అన్నమాట ఇది వాడితే. పాప దాన్ని నీకు ఎట్లా ముట్టుకోబుద్ది దాని మామ? ఏదో అన్నావు అది ఇందాక మానాది. అయ్యో, అవును మా డాడీ కూడా వచ్చాడు. డాడీ హాయ్. డాడీ హాయ్ చెప్పు. ఓకే, ఇన్వాల్వ్ అయ్యాడు అనమాట. చెప్పాలి ఇన్వాల్వ్ అయ్యి ఇది కొంచెం సన్నగా కొట్టాలి. ఇది యాక్చువల్లీ ఇండియాలో అయితే మనకి కట్ చేసి ఉంటుందా మామ? లేదంటే సేమ్ ఇట్లానే ఉంటుందా? మన ఇండియాలో అయితే వేస్టేజ్ ఇంత పెద్ద పెద్ద ఉండవు. మన ఇండియాలో కొంచెం చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఇక్కడ సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఇంత పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి. కట్ అవ్వట్లేదు. కట్ కావడం లేదు. గైస్ అది పని చేస్తలేదని ఈ కత్తిని తీసుకొచ్చాను. షార్ప్నెస్ చూసారా, షార్ప్గా ఉంది. గైస్ ఇక్కడ నేను బెల్లం నంచుతున్నా చూడండి. ఇదిగో గైస్ మన ఓస్టన్ స్విస్ నుంచి అనమాట ఈ వేస్టేజ్ అంతా. మా క్రియేటివిటీ చూడండి. అది కత్తి అట్లా పనిచేస్తలేదని ఇట్లా కాళ్ళకి ఇట్లా పెట్టుకొని డిఫరెంట్గా దీన్ని ఇప్పుడు కట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కొంచెం మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, సేమ్ నాకు కూడా. అయినా నేను వాసన వస్తున్నా మళ్ళీ చూస్తున్నా. సో కాకపోతే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఏం చేద్దాం, చాలా పొలానికి యూస్ఫుల్ అయ్యే వీడియో. చెప్పమా. ఇది నత్రజని బాగా ఉపయోగపడుతుంది. మన యూరియా, మన కెమికల్ పరంగా యూరియా లాగా ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది. ఓకే ఓకే, అక్కడ మా డాడీ బెల్లం దంచుతుంది. మామ ఇదంతా బోన్సా? ఇది ఏం? ఇది కాదు, ఇది పొలికే అంటారు. సైడ్ చర్మంలో సౌండ్ డిఫరెంట్. అయ్యా నా మీద పడుతున్నాయి. ఇంకా ఇదంతా అవి నీట్ కట్టి. మామ ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి కొంచెం చెప్తావా? సో గైస్ మేము అన్ని ఇప్పుడు ఆర్గానిక్స్ పంటలు పండిస్తున్నాం. ఇంగ్లీష్లో చెప్పాలి. బార్బడోస్ వాళ్ళకు నువ్వు తెలుగులో చెప్తే we are doing organic farming. మా డాడీ చెప్తాడు. నువ్వు చెప్పు, ట్రాన్స్లేట్ చేయి.
We are doing an organic farming without any without any pesticides or chemicals. Yeah. jaggery and Jaggery and fish and mixing. fish waste. Mixing equal quantity. Mixing equal quantity together. And we stir it for 25 days. We stir it for 25 days for our farm. This is the first day. This is the first day. I will show you how to mix. Daddy, Papa, మరి తెలుగు లేదా? Guys, ఇదేంటి మామ లోపల వాటర్? అదేలే అంత నీరు ఊరింది. Preparation of organic వాటర్. food. అండ్ ఇప్పుడు మా మామ అన్ని పీసెస్ కట్ చేసాడు అనమాట. కొంచెం బెల్లం. చూడండి. 6 kilos of fish waste. సో ఇది బెల్లం అనమాట. 6 kilos of mix together. సో బెల్లం అనమాట. And we need to in So, airtight container. బెల్లం అనమాట. కొంచెం అంటే కొంచెం ఫిష్ వేసిండు, దాని తర్వాత కొంచెం బెల్లం వేసిండు We need అనమాట. to stir it. సో ఇది 25 days వరకు ఉంచి దాని తర్వాత స్టిల్ చేస్తే అది జస్ట్ హనీ లాగా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట. సో లిక్విడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే హనీ లాగా అవుతుందంట. సో ఇట్స్ లైక్ హనీ లాగా అయిపోయి అది మన ప్లాంట్స్కి ఒక మంచి ఎనర్జీ ఫుడ్ అనమాట. సో చూడండి, కొంచెం బెల్లం వేసింది. ఇప్పుడు మళ్ళీ చేపల వేస్ట్, మళ్ళీ బెల్లం, మళ్ళీ చాలా బెల్లం వేసిండు మామ. గైస్, సో దాని తర్వాత మళ్ళీ ఈ వేస్ట్ మొత్తం వేసేస్తా అలా మామ. ఓకే. సో దిస్ వెరీ యూస్ఫుల్ అనమాట. అంటే లిక్విడ్ అయిన తర్వాత మనము ఎలక్ట్రానిక్ ప్లాంట్లో పెట్టి చేయాలా మామ? ఓకే, చేసుకోవచ్చు. అంటే నేను నిన్న వీడియోలో ఇట్లా వాటర్ స్ప్రేయింగ్ చూపించాను కదా, ఇలా కొంచెం ముందు వీడియోలో అలా ఎలక్ట్రానిక్ది. సో అలానే అనమాట. ఇదంతా ఏంటి మామ? వైట్ కలర్ అంటే వైట్ కలర్ ముళ్ళులా మనం తిని. ఓకే, ఇదంతా ఫిష్లో వచ్చే ముళ్ళులా మామ? సేమ్ అట్లనే ఉన్నాయి. ఇట్స్ ముళ్ళులు అంట. సో ఇలా అనమాట. మొత్తం సగం అట్లా కలపాలా? ఓకే, మళ్ళీ మిక్స్ చేయాలంట. అంత కల్లి మిక్స్ చేయాలి, అంత కల్లపాలి. We need to mix it. Guys, వెదర్ చాలా బాగుంది. చల్లగాలి వస్తుంది బార్బడోస్లో. మామ అంటే ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఏం చేయాలి? దీనికి గాలి తగలకుండా ఒక క్లాత్ లాగా కట్టేసి ఓకే, అంటే ఒక మూత పెట్టి దానికి క్లాత్ మూత పెట్టకూడదు, ఒక క్లాత్ లాగా కట్టి అంటే ఇట్లా అంటే ఓకే దీని పైన. ఓకే, ఏ గాలి రాకుండా we need to keep it, guys. See there. See guys. Mama, నొప్పి రాదా? బ్యాక్ సైడ్ ఉంచాను, బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ షార్ప్నెస్ ఉండదు. అంటే ఫిష్ కనపడకుండా పోతుందా? డికంపోజ్. సో డికంపోజ్ అయిపోతుంది అనమాట. హనీ లాగా ఏర్పడి దీన్ని మళ్ళీ మనం ఉడగొట్టుకోవాలి. సో ఏమైనా ముళ్ళు అట్లాంటివి ఉంటే వేస్టేజ్ కొంచెం ఉంటే ఉడగట్టేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. అది చాకు అమ్మని కొంచెం గోల్లో పెట్టు.
అట్లా మిక్స్ చేయాలన్నమాట. మళ్ళీ ఓన్లీ కట్ట తీసుకొని వచ్చాడు మా డాడీ కలుపుతుంది కొంచెం బాగా. టోటల్ కలుపుకున్నాం. సో గాయ్స్ ఇదిగోండి, ఇది ఒక పాత క్లాత్ లాగా అన్నమాట. సో ఇప్పుడు మామ దీన్ని కట్టేస్తాడు. ఓకే మామ, ఇదిగో మామ నీ మారు నా ఆయుధం. మా డాడీ కడతాడంట. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్కి ఒక తాడు కట్టేసిన తర్వాత నెక్స్ట్ మా డాడీ ఏం చేశాడంటే ఇదిగోండి, ఇది ఒక తాడు. ఫస్ట్ దీనికి ఒక మంచిగా తాడు కడుతున్నారు. ఇదిగో దీనికి ఒక మంచి తాడు కడుతున్నారు అన్నమాట. గాయస్ ఫ్లాప్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు అదేం లేకుండా డైరెక్ట్ కట్టేయడం. ఇదైతే అవసరం కదా, అవసరం అంతే, ఏముంది. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బాయ్. #LoveYouAll. Bye guys.